హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాఫ్ట్వేర్ సౌమ్య తెలుగు ఛానల్. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ లాంగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనమాట ఛానల్లో. అండ్ రీసెంట్గా నేను మా ఫ్రెండ్స్తో పాండి అండ్ అరుణాచలం ట్రిప్ అయితే వెళ్ళొచ్చాను. అండ్ ఆ వీడియోసే నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మేమైతే టోటల్గా 7 మెంబర్స్ వెళ్ళామన్నమాట ట్రిప్కి. అండ్ మేము హైదరాబాద్ నుంచి బస్ బుక్ చేసుకున్నాము టు పుడుచ్చేరి. అండ్ ఈవినింగ్ 6:30కి ఎక్కాము బస్సు. సో ఇంకా తెలిసిందే కదా అందరికీ, ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే ఫుల్ ఫన్ ఉంటుందని చెప్పి మేమైతే బస్ జర్నీలో ఫుల్ టైం పాస్ చేసాం. కాసేపు యూనో ఆడుకున్నాము, కాసేపు కౌర్లు చెప్పుకున్నాము, జోక్స్ వేసుకున్నాము, అలా టైం పాస్ అయితే చేసాము. మధ్యలో ఒక దగ్గర అయితే డిన్నర్ కోసం ఆపాడు. ఇంకా డిన్నర్ చేసేసిన తర్వాత స్లీప్ వేసేసామన్నమాట అందరము. మార్నింగ్ 10 కల్లా మేము మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. అండ్ మేము దిగిన దగ్గర నుంచి మా ఫ్లాట్కి జస్ట్ 5 మినిట్స్ వాక్ అంతే అనమాట. సో ఇంకా నడుచుకుంటూ ఫ్లాట్కి వచ్చేసాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట మేము బుక్ చేసుకున్న ఫ్లాట్. డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే booking.comలో బుక్ చేసాను అనమాట రూమ్స్. అక్కడికి వెళ్ళి పే చేసే ఆప్షన్ ఉంది. అండ్ అలాగే ఎనీ టైం ఫ్రీ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉండేసరికి నేను ఫస్ట్ booking.comలో బుక్ చేశాను. అండ్ దాని తర్వాత బస్లో డిస్కషన్ చేసుకున్నాం అనమాట నేను మా ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇంకా ఇంతమంది మీద ఫ్లాట్ ఆర్ విల్లా అయితే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అందరూ ఓకే అన్న తర్వాత నెక్స్ట్ అది క్యాన్సిల్ చేసేసి booking.comలో బుక్ చేసింది. నెక్స్ట్ ఎయిర్బిఎన్బిలో ఒక ఫ్లాట్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో మాకైతే ఈ ఫ్లాట్ 2 నైట్స్కి కలిపి 12,800 అలా పడింది. మాకైతే రీజనబుల్ అనే అనిపించింది, ఎందుకంటే మేము 7 మెంబర్స్ వెళ్ళామని చెప్పా కదా టోటల్. సో అంతమంది మీద వీ థాట్ దిస్ ఈజ్ వెరీ రీజనబుల్ అనమాట. ఎందుకంటే రూమ్స్ అదే ప్రైస్ పడుతుంది, ఇంచుమించు విల్లా కూడా అదే ప్రైస్ పడుతుంది అందరి మీద. సో ఇంకా అందుకని ఇదైతే ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది, ఫ్రీగా ఉండొచ్చు, ప్లస్ సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ అవైలబుల్ ఉంది, అన్నీ కన్సిడర్ చేసి సో విల్లా అయితే బెటర్ అని చెప్పి ఇది బుక్ చేసుకున్నాము. సో గైస్ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మేము తీసుకున్న ఫ్లాట్. ఇక్కడైతే ఒక హాల్, కిచెన్, ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అండ్ బయట వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. సో మేము వెళ్ళింది 3 గర్ల్స్ 4 బాయ్స్ అనమాట. 4 బాయ్స్ బయట ఉన్న బెడ్రూమ్ తీసుకున్నారు అండ్ లోపల ఉన్నది మేము తీసుకున్నాము. అండ్ ఈ ఫ్లాట్ నేమ్ వచ్చేసి సెరీన్ విల్లా. మీకు ఎయిర్బిఎన్బిలో ఈజీగా దొరికేస్తుంది. ఆల్సో నేను లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మేమైతే 11:30కి అట్లా చెక్ ఇన్ అయిపోయాము. నెక్స్ట్ మా ఫ్రెండ్స్ కొంతమంది బైక్స్ రెంట్ తీసుకోవడం కోసం అని చెప్పి, అలాగే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం కూడా అని చెప్పి వెళ్ళారనమాట. సో ఈలోపు మేము రెడీ అవ్వడం స్టార్ట్ చేసామన్నమాట. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ ఆ తక్కువ టైంలో దొరకకపోయేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే ఎగ్స్ తీసుకొచ్చేసారు. ఆమ్లెట్స్ వేసుకొని తినేసి ఇంకా మేము పాండీలో ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాము. అన్నట్లు మిమ్మల్ని ఒక విషయం అడగాలి, అదేంటంటే ఈ పాండీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్, నెక్స్ట్ ఇంకా రాబోయే ఫ్యూచర్లో ఇంకా పెట్టబోయే వీడియోస్, ఇవన్నిట్లో మీరు ఏదైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారేమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీరు కనుక ఏమైనా డిఫరెన్స్ అబ్జర్వ్ చేసి ఉంటే కనుక నా వీడియోస్లో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ ఐ విల్ రివీల్ ద సీక్రెట్ ఇన్ మై అప్కమింగ్ వీడియోస్. అండ్ అలాగే బైక్ రెంటల్స్ కూడా మేము స్పెసిఫిక్గా బయటకు వెళ్ళి ఏం తిరగలేదన్నమాట. మా ఫ్రెండ్స్ ఈ విల్లా తీసుకున్న వాళ్ళనే అడిగారనమాట. సో బైక్ రెంటల్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పి ఇంకా వాళ్ళే మాకు ఒక బైక్ రెంటల్స్ రికమెండ్ చేస్తే ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్ళి బైక్స్ తీసుకొచ్చేసారనమాట. మాకు పర్ డేకి అరౌండ్ 400 ఏమో పడినట్టుంది. సో రీజనబుల్లే అనిపించింది. సో వీళ్ళే అనమాట నా ఆఫీస్ ఫ్రెండ్స్, చైతన్య, శ్రీజ, లీబ్రో, అవినాష్, గణేష్ అండ్ కిరణ్. సో వీళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఒక వీడియో క్లిప్ ఇవ్వడానికి నాకు ఒక పెద్ద టాస్క్ అయిపోయింది గైస్. చెప్పాలంటే అస్సలు ముఖాలు చూపించట్లేదు, అస్సలు రావట్లేదు అనమాట వీడియోస్లోకి. సో చైతన్య, శ్రీజ అయితే వస్తున్నారు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు రావట్లేదు. మేమేమో ఎక్కిరిస్తున్నాం అనమాట, మేమే వస్తున్నాం వీడియోస్లోకి, మీరు రావడానికి ఏంటి అని చెప్పి ఇంకా అలా కొంచెంసేపు ఫన్ చేసుకున్నాము. అండ్ మా డే అయితే ఆఫ్టర్నూన్ 1కి అట్లా స్టార్ట్ అయింది, ఎందుకంటే మేము చెక్ ఇన్ చేసిందే 11కి. సో రెడీ అయ్యి తినేసి బయలుదేరి వచ్చేసరికి మాకు ఈ టైం అయిందనమాట 1. అండ్ మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ మాతృ మందిర్ అనమాట. అండ్ ఈ ప్లేస్ అయితే కనుక మా ఫ్రెండ్స్ ఇప్పటికీ నన్ను ఏడిపిస్తూ ఉంటారు, ఈ ప్లేస్కి అసలు మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళావు, అక్కడ ఏముందని చూడడానికి తీసుకెళ్ళావు అని చెప్పి ఇప్పటికీ కూడా నన్ను ఏడిపిస్తూ ఉంటారు. సో నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అసలు ఈ మాతృ మందిర్ అనేది టూరిస్ట్ స్పాటే కాదంట. మరి అయినా సరే టూరిస్ట్ని ఎందుకు ఎలో చేస్తున్నారో మరి నాకైతే అర్థం కాలేదు. అలాగే ఈ మాతృ మందిర్ ఆర్కిటెక్చర్ వచ్చేసి గోల్డెన్ స్పియర్ షేప్లో ఉంటుంది. అండ్ దాని చుట్టూతా 14,015 గోల్డెన్ ప్లేటెడ్ డిస్క్స్తో కన్స్ట్రక్ట్ అయి ఉంటుందన్నమాట.
అండ్ అదైతే మాకు దూరం నుంచి చూడ్డానికి ఫెరెరో రోచర్ లాగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్ ఒకతనైతే దానికి పేరు కూడా పెట్టాడనమాట, ఫెరెరో రోచర్ అని చెప్పి. అండ్ డోంట్ టేక్ ఇట్ రాంగ్. అండ్ ఆ దగ్గరలో బర్డ్ పార్క్ ఒకటి, సౌండ్ విలేజ్ ఒకటి, ఇంకా ఏవో చాలా ఉన్నాయి ప్లేసెస్ చూడ్డానికి, కానీ మేము వెళ్ళలేదు. సో మాకు ఈ ప్లేస్కి మ్యాప్స్ పెట్టుకుని రావడానికి కరెక్ట్గా ఒక 1 hour పట్టింది. అంటే డిస్టెన్స్ ఎక్కువ అని కాదు, మేము ఉన్న విల్లా దగ్గర నుంచి ఇక్కడికి. బట్ ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి రావడానికి అన్నీ వెతుక్కుని అందరినీ కనుక్కుంటూ గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ రావడానికి మాకైతే 1 hour అలా పట్టినట్టుంది. సో అర్థం కాలేదన్నమాట ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి అనేది. అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది వచ్చేసి మాతృ మందిర్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట. దాని రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే రియల్గా మనకి ఆ మాతృ మందిర్, ఆ గోల్డెన్ స్పియర్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న మినియేచర్ లాగా ఇక్కడ ఒకటి అవైలబుల్గా ఉంటుంది అనమాట మ్యూజియంలో. అండ్ ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అయితే ఎప్పుడోనే స్టార్ట్ అయింది, 1971లోనే స్టార్ట్ చేశారంట కన్స్ట్రక్షన్. బట్ ఇది మొత్తం కంప్లీట్ అవ్వడానికి చాలా ఇయర్స్ పట్టింది. ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఇది 2008లో కంప్లీట్ చేశారనమాట దీన్ని. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి బయటికి రాగానే అక్కడ మనకి మాతృ మందిర్ని చూడడానికి ఫ్రీ పాసెస్ అయితే ఇస్తారనమాట. అండ్ అక్కడే మనకి నెక్స్ట్ సౌండ్ మ్యూజియంకి కానీ అలాగే బర్డ్ పార్క్కి కానీ వెళ్ళడానికి అక్కడే మనకి ప్యాకేజెస్ లాంటివి కూడా ఏవో ఉంటాయి. సో మేమైతే అవి ఏవి ఆప్ట్ చేసుకోకుండా జస్ట్ వాళ్ళు ఇచ్చిన ఫ్రీ పాస్ తీసుకొని వెళ్ళామన్నమాట. అండ్ అలాగే ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గర నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట మాతృ మందిర్ దగ్గరికి. అది నాకు తెలిసి అరౌండ్ ఒక 1.5 నుంచి 2 kilometers దాకా ఉంటుంది అవే. సో వెళ్ళే దగ్గర సీనరీ అదైతే బాగుంది, కానీ ఇదైతే మా ఎవ్వరికి కూడా వర్త్ ఇట్ అనిపించలేదు. చెప్పా కదా మా ఫ్రెండ్స్ నన్ను ఇప్పటికీ ఏడిపిస్తారని చెప్పి ఈ ప్లేస్కి తీసుకెళ్ళారని. తీరా ఇంత దూరం కష్టపడి నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత దాని దగ్గరకు కూడా మనం తీసుకెళ్ళరు అనమాట. సో అక్కడి నుంచి ఒక పాయింట్లో ఆపేస్తారు అందరినీ. ఆపేసిన దగ్గర నుంచి ఆ మందిర్ ఒక 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంత దూరంలో నుంచి చూడాలన్నమాట మనం దాన్ని. సో ఇక్కడి నుంచి అంత దూరం కష్టపడి నడుచుకుంటూ వెళ్ళి అది ఎక్కడో దూరంలో ఉంటే దాన్ని చూసి రావడం అనేది కొంచెం అది ఎవరికి అంత అనిపించదు. సో అందుకే నేను ఆల్మోస్ట్ ఇంకా వేరే చాలా వీడియోస్లో కూడా చూశాను, ఇది వర్త్ ఇట్ కాదు, సో మీరు పాండిచేరి వెళ్ళే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక స్కిప్ చేసేయండి అని చెప్పి. అండ్ నా సజెషన్ కూడా సేమ్ అనమాట. ఎందుకంటే ఇది ఎలాగూ టూరిస్ట్ ప్లేస్ కాదు, ఒకవేళ కష్టపడి వెళ్ళినా కూడా మనం దాన్ని దూరం నుంచి చూడాలి, కానీ అక్కడ ఏముంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు, దగ్గర దాకా కూడా తీసుకెళ్ళరు. సో మా అందరి సజెషన్ కూడా అయితే అదే, ఇది స్కిప్ చేసేసి దీని బదులు వేరే ప్లేస్కి అయితే మనం వెళ్ళొచ్చు, ఇంకా చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు పాండిచేరిలో అని అయితే అనిపించింది. దీని నుంచి బయటికి రావడానికి మాకు ఈజీగా ఈవినింగ్ 5 అయిపోయింది బయటకు వచ్చేసరికి. సో ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నామన్నమాట అందరం కూడా. సో ఈ ప్లేస్ మొత్తంలో జరిగింది ఏదైనా మంచి పని ఏదైనా ఉంది అంటే కనుక, ఈ కష్టపడి నడుచుకుంటా 2 kilometers వెళ్తాం కదా, సో మళ్ళీ రిటర్న్ అదే 2 kilometers నడుచుకుంటా రావసరం లేదనమాట. వాళ్ళు వెహికల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆ వెహికల్స్ ఎక్కేస్తే మనల్ని మన ఎంట్రీ పాయింట్కి తీసుకొచ్చేస్తారు. ఇది ఒక్కటే అనమాట బెనిఫిట్, అది తప్ప ఇంకేం లేదు. అండ్ ఈ ప్లేస్ మొత్తంలో చాలామంది ఫారినర్స్ అయితే మాకు కనిపించారు, సైకిల్స్ వేసుకొని ప్లేస్ చుట్టూతా తిరుగుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ మాకు వెళ్తూ ఉండే దారిలో కూడా ఫారినర్స్ కనిపిస్తే కొంతమంది వాళ్ళని ఆపి మరీ వీడియోస్ తీసుకున్నాం మేము, ఫొటోస్ను. సో వాళ్ళు ఎవరో స్టూడెంట్స్ లాగా ఉన్నారనమాట, స్టూడెంట్స్ అని చెప్పారు మేము అడిగితే. అమ్మయ్య, సో ఫైనల్లీ 2 kilometers నడుచుకుంటూ వచ్చిన తర్వాత దోమలన్నిటితో కుట్టించుకుంటూ అలసిపోయి తినకుండా ఏమి నడుచుకుంటూ వచ్చిన తర్వాత మాకైతే అదిగోండి చూసారా, ఆ మాతృ మందిర్ అయితే కనిపించేసింది ఫైనల్గా. చూసారు కదా, వీడియోలో తెలుస్తుంది కదా ఎంత దూరంలో ఉందో అది మాకు. సో ఇంకా కష్టపడి దాన్ని వీడియోలు అవన్నీ తీసుకొని వచ్చినందుకు మళ్ళీ రిటర్న్ వాళ్ళే ప్రొవైడ్ చేసిన వెహికల్లో బయటకు వచ్చేసామన్నమాట. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఒక దగ్గర తినేసి నెక్స్ట్ రాక్ బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము. సో ఇదండి ఫైనల్గా ఎపిసోడ్ 1 ఆఫ్ అవర్ పాండిచేరి అండ్ అరుణాచలం ట్రిప్. సో నెక్స్ట్ మేమేమేం ప్లేసెస్ చూసాము అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్లో రిలీజ్ చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై గాయ్స్.